బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. అడుగడుగునా తెలంగాణ నీటి హక్కులపై పోరాడిన బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గోదావరి నది జలాల ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయని, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వెనక్కి పంపినట్లు తెలిపింది కేంద్రం. బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. అడుగడుగునా తెలంగాణ నీటి హక్కులపై పోరాడిన బీఆర్ఎస్ అయితే అంతిమంగా విజయం సాధించింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. ఇక ఈ మేరకు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులొచ్చాయని, అందుకే పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వెనక్కి పంపినట్లు తెలిపింది కేంద్రం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, అంతిమంగా తెలంగాణ నీటి హక్కులపై అయితే బీఆర్ఎస్ పోరాటం అయితే ఫలించింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సురేష్, అంతిమంగా నీటి హక్కులపై అయితే బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇవాళ మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్య సాధన దిశలో కేంద్ర ప్రభుత్వం దానికి ఊతంగా ఈ రోజు నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 1980లోనే గోదావరి జల వివాదాలకు సంబంధించిన ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘనపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పి కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అలాగే అంతర్రాష్ట్ర అంశాలపై కూడా కేంద్ర జల సంఘం పరిశీలన పూర్తయ్యే వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లలేమనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ప్రాజెక్ట్ ఇంకా టీవైఆర్ కూడా రెడీ కాలేదు. ఏఏ అధ్యయనం ఇంకా ప్రారంభం కూడా కాలేదు. పర్యావరణ అనుమతుల ప్రక్రియ మొదటి దశలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. సిడబ్ల్యూసీ పరిశీలన తర్వాత అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం పూర్తయిన తర్వాతే అవసరమైన ఎన్ఓసీలు వచ్చిన తర్వాతే ప్రక్రియను ముందుకెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తంగా ఈఏసీ సిఫార్సు మేరకు ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి పంపింది. ప్రాజెక్టు ఇప్పటికైతే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తిరస్కరించినప్పటికీ బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటం ఫలించిందని చెప్పొచ్చు. స్పష్టంగా ఈ బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్టు పైన ఈ రోజు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇటు లిఖితపూర్వకంగా ఈ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లింక్ ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ ప్రభావం మదింపు విషయం పైన అధ్యయనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయం, దాంతోపాటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కు సంబంధించి ఇంకా ప్రతిపాదనలు మంజూరు చేయాల్సిన విషయాన్ని కూడా సమర్పించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలుపుతూ ఈ ప్రతిపాదనను 2025 జూన్ 17న నిపుణుల అప్రైజల్ కమిటీకి పరిశీలనకు పంపించినట్టు విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా ఇవాళ మాత్రం ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి పంపినటువంటి విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా పార్లమెంట్ రాజ్యసభ వేదిక సమాధానం చెప్పడం జరిగింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సురేష్.